Good morning students. Today we are going to discuss about asymmetric synthesis. In first year we have also known about the stereochemistry. Asymmetric synthesis is also a part of stereochemistry. Let us now discuss about the asymmetric synthesis and the topics involved in this unit. Definition: the direct synthesis of an optically active substance from optically inactive compound with or without the use of optically active reagents is called asymmetric synthesis. An array of synthetic methods which result in desired transformation and control the absolute stereochemistry of chiral centers created as a result of the synthetic operations is called asymmetric synthesis. ఎస్మెట్రిక్ సెన్సెస్ అంటే ఏంటంటే ఆప్టికల్లీ యాక్టివ్ సబ్స్టెన్స్ని మనం ప్రిపేర్ చేస్తాం. ఆప్టికల్లీ యాక్టివ్ సబ్స్టెన్స్ అంటే ద సబ్స్టెన్స్ విచ్ హ్యాస్ ది ప్రాపర్టీ ఆఫ్ రొటేటింగ్ ది ప్లేన్ పోలరైజ్డ్ లైట్ వెదర్ ఇన్ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్. దిస్ ప్రాపర్టీ హ్యావింగ్ కాంపౌండ్ ఈజ్ కాల్డ్ ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్. సో ఆప్టికల్లీ యాక్టివ్ సబ్స్టెన్స్ని మనం ప్రిపేర్ చేస్తాం. ఫ్రమ్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ సబ్స్టెన్స్ నుంచి చేస్తాము. దీనికి మనం రియేజెంట్ యూజ్ చేయొచ్చు, చేయకపోయినా కూడా మనం ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్ని ప్రిపేర్ చేయగలం. ఈ ఎస్మెట్రిక్ సింథసిస్ యొక్క యూజ్ ఏంటంటే మనం కాంపౌండ్ యొక్క కంప్లీట్ స్టీరియోకెమిస్ట్రీని ఇందులో తెలుసుకుంటాం. అంటే ఎస్మెట్రిక్ సింథసిస్ ఇస్ ది సింథసిస్ ఆఫ్ ఎ కాంపౌండ్ విత్ ది కంప్లీట్ స్టీరియోకెమిస్ట్రీ. మనం కాంపౌండ్ యొక్క అది కాన్ఫిగరేషన్ కానీ స్టీరియోకెమిస్ట్రీ కంప్లీట్గా తెలుస్తుంది. ఆర్ కాన్ఫిగరేషనా, ఎస్ కాన్ఫిగరేషనా, లేదా డియా, ఎల్లా ఏంటన్నది కంప్లీట్గా ఈ ఎస్మెట్రిక్ సింథసిస్ ద్వారా తయారు చేసిన కాంపౌండ్కి మనం కంప్లీట్గా తెలుసుకుంటాం. అది తెలుసుకోవడం వల్ల మనకి ఏంటంటే దాని యొక్క ప్రాపర్టీస్ డిఫరెంట్గా ఉంటాయి. కాన్ఫిగరేషన్ ఆర్, ఎస్ ఉన్నా కూడా కొన్ని ప్రాపర్టీస్ డిఫరెంట్గా ఉంటాయి. స్ట్రక్చర్ అలా ఉన్నా, స్టీరియో ఐసోమర్స్ అయినా కూడా కొన్ని ప్రాపర్టీస్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక కాంపౌండ్ మనం తీసుకున్నాం అనుకోండి, దాన్ని ఆర్ ఐసోమర్ ఒక డ్రగ్ కింద యూజ్ చేయొచ్చు, ఎస్ అనేది వేరే డ్రగ్ కింద యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఆర్ ఐసోమర్ అనేది ఒక డిసీజ్కి యాప్ట్గా క్యూర్ అవ్వచ్చు. అదే ఎస్ ఐసోమర్ ఆ డిసీజ్కి ఎగెయిన్స్ట్గా వర్క్ చేయొచ్చు. సో కాన్ఫిగరేషన్ తెలుసుకోవడం వల్ల మనకి ఈ పర్పస్ అనేది మెడిసినల్ ఇండస్ట్రీలో చాలా ఉపయోగపడుతుంది. అంటే ఎస్మెట్రిక్ సింథసిస్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ టు నో అబౌట్ ది కంప్లీట్ స్టీరియోకెమిస్ట్రీ ఆఫ్ ది కాంపౌండ్. లెట్ us see about the topicity of the molecule. Topos in Greek means place. Topo అంటే place. Earlier part of stereochemistry was concentrated on the stereocenter. Here C is the stereocenter. అంటే ఇక్కడ కార్బన్ అనేది స్టీరియో సెంటర్గా మనం తీసుకున్నాం. ఏ, బి, ఎక్స్, వై ఆర్ ది 4 సబ్స్టిట్యూయెంట్స్. అంటే ఈ కంప్లీట్ 4 సబ్స్టిట్యూయెంట్స్ని మనం రిలేషన్షిప్ తెలుసుకోవడాన్ని టోప్సిటీ అంటాం. నౌ వి స్టార్ట్ టు సీ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది లైగండ్స్ అటాచ్డ్ టు స్టీరియో సెంటర్. లైగండ్స్ అంటే నథింగ్ బట్ ఆటమ్స్. ఏ, బి, ఎక్స్, వై ఈ 4 మనం ఆటమ్స్ అంటాము. ఇఫ్ ది అటాచ్డ్ లైగండ్స్ ఆర్ హోమోమార్ఫిక్ ఇన్ నేచర్, అంటే హోమోమార్ఫిక్ అయినప్పుడు అంటే ఒక 2 ఆటమ్స్ ఖచ్చితంగా సేమ్ అవ్వాలి. అప్పుడు మనకి ఇది రిలేషన్షిప్ టోప్సిటీ గురించి తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ హోమోమార్ఫిక్ గ్రూప్స్. ఇందాకన్నాం కదా, హోమోమార్ఫిక్ గ్రూప్స్ ఆర్ లైగండ్స్ ఆర్ ఆటమ్స్ విచ్ ఆర్ ఇన్ ఐసోలేషన్, లుక్ ది సేమ్, are superimposable mirror images of each other are called homomorphic groups or ligands or atoms. Homo in Greek means same, morph in Greek means form. అంటే హోమోమార్ఫిక్ అంటే ఏంటంటే సేమ్ ఫామ్ అని. ఇప్పుడు చూడండి, 2 హైడ్రోజన్స్ 2 మిథైల్ గ్రూప్స్ ఇలా సేమ్ ఉన్నప్పుడు వాటిని హోమోమార్ఫిక్ గ్రూప్స్ అంటాం. ఈ హోమోమార్ఫిక్ గ్రూప్స్లోంచే మనకి డివిజన్ జరుగుద్ది. హోమోటోపిక్ అని, హెట్రోటోపిక్ అని క్లాసిఫికేషన్ జరుగుద్ది. హోమోమార్ఫిక్ యూనిట్ అయినప్పుడే, అంటే కార్బన్కి 4 సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నప్పుడు 2 సబ్స్టిట్యూయెంట్స్ సేమ్ అయితే మనకి హోమోమార్ఫిక్ నేచర్ కనిపిస్తుంది. అదే మనం అక్కడ డెఫినేషన్లో చూసాం. ద ఆటమ్స్ విచ్ ఆర్ ఇన్ ఐసోలేషన్ లుక్ సేమ్ ఆర్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్ అయినా అవ్వాలి, సేమ్ అయినా అవ్వాలి.
ఇక్కడ మనం డెఫినేషన్లో గ్రూప్స్ అనొచ్చు, లైగండ్స్ అనొచ్చు, ఆటమ్స్ అనొచ్చు, ఏదైనా మీనింగ్ ఒకటే. హోమోమార్ఫిక్ గ్రూప్స్ అనేవి మనకి ఫర్దర్గా క్లాసిఫై అవుతాయి. క్లాసిఫికేషన్. సో హోమోమార్ఫిక్లో 2 టైప్స్ ఉన్నాయి, హోమోటోపిక్, స్టీరియో హెట్రోటోపిక్. హోమోటోపిక్లో మనం లైగండ్స్, ఫేసెస్. లైగండ్స్ అంటే నథింగ్ బట్ ఆటమ్స్ గ్రూప్స్ కానీ మనం లైగండ్స్ అంటాం. ఫేసెస్ అంటే టాప్ ఫేస్, బాటమ్ ఫేస్ అని మనం స్టీరియో కెమిస్ట్రీలో చూసాం కదా. లైగండ్స్కి ఏమో మనం ProR ProS క్యాలిక్యులేట్ చేసేవాళ్ళం, ఫేసెస్కి ఏమో RESI నామన్క్లేచర్ చేసాం, గుర్తుందా? అలాగే ఫేసెస్, లైగండ్స్. లైగండ్స్ అంటే ఆటమ్స్, ఫేసెస్ అంటే ఒక కాంపౌండ్కి టాప్ ఫేస్, బాటమ్ ఫేస్ అనొచ్చు, లేదా ఫ్రంట్ ఫేసు, బ్యాక్ ఫేస్ అనొచ్చు, వాటిని ఫేసెస్ అంటాం. ఈ క్లాసిఫికేషన్లో స్టీరియో హెట్రోటోపిక్లో మళ్ళీ ఎనెన్షియోటోపిక్, డయాస్టీరియోటోపిక్. ఎనెన్షియోటోపిక్లో మళ్ళీ లైగండ్స్, ఫేసెస్ వస్తాయి. డయాస్టీరియోటోపిక్లో కూడా మళ్ళీ లైగండ్స్, ఫేసెస్ కూడా వస్తాయి. ఈ క్లాసిఫికేషన్ అంటే హోమోమార్ఫిక్ యూనిట్ అనేది 2గా డివైడ్ అవుతుంది, హోమోటోపిక్, స్టీరియో హెట్రోటోపిక్. హోమోటోపిక్లో మనం లైగండ్స్, ఫేసెస్ చూస్తాం. స్టీరియో హెట్రోటోపిక్లో మాత్రం ఎనెన్షియోటోపిక్, డయాస్టీరియోటోపిక్ అని 2 ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ గ్రూప్స్, ఇందాక మనం హోమోమార్ఫిక్ గ్రూప్స్ అన్నాం కదా, దే మస్ట్ హ్యావ్ సేమ్ కాన్స్టిట్యూషన్, కాన్ఫిగరేషన్. అంటే 2 కూడా సేమ్ కాన్స్టిట్యూషన్లో ఉండాలి, లేదా కాన్ఫిగరేషన్ సేమ్ అవ్వాలి. అంటే R కానీ SS కానీ అవ్వచ్చు. 2 మెథైల్ గ్రూప్స్ కానీ 2 ఫినైల్ గ్రూప్స్ కానీ సేమ్ కైరాలిటీ R కానీ S కానీ ఉండాలి. దెన్ దే ఆర్ కాల్డ్ హోమోమార్ఫిక్. అంటే 2 గ్రూప్స్ కూడా ఉన్నప్పటికీ ఒకటి R ఒకటి S ఉండకూడదు, 2 R కానీ 2 S కానీ ఉండాలి. అప్పుడు దాన్ని హోమోమార్ఫిక్ గ్రూప్స్ కానీ, లైగండ్స్ కానీ, ఆటమ్స్ కానీ అంటాం. టోప్సిటీ అంటే ఏమన్నా, ఇందాక 4 సబ్స్టిట్యూయెంట్స్ ఉంటాయి కదా కార్బన్కి, ఆ 4 సబ్స్టిట్యూయెంట్స్ రిలేషన్షిప్ని మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే దాన్ని మనం టోప్సిటీ అంటాం. డెఫినేషన్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ జామెట్రికల్ ఆర్ స్టీరియోకెమికల్ రిలేషన్షిప్ బిట్వీన్ హోమోమార్ఫిక్ గ్రూప్స్ ఆర్ లైగండ్స్ ఆర్ ఆటమ్స్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ది మాలిక్యూల్. అంటే ఒక కార్బన్ యొక్క 4 సబ్స్టిట్యూయెంట్స్ యొక్క రిలేషన్షిప్ని మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని టోప్సిటీ అంటాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఆర్ పాసిబుల్ ఫర్ హోమోమార్ఫిక్ లైగండ్స్ ఆర్ గ్రూప్స్ ఆర్ ఆటమ్స్. ఇందాక చూసాం కదా, హోమోటాపిక్, హోమో మీన్స్ సేమ్, టోపో మీన్స్ ప్లేస్. హెట్రోటోపిక్, హెట్రో మీన్స్ డిఫరెంట్, టోపో మీన్స్ ప్లేస్. 2 క్రైటీరియాస్ అంటే మనం ఈ డెఫినేషన్స్ని 2 క్రైటీరియాని బేస్ చేసుకుని చెప్తాం. సబ్స్టిట్యూషన్ ఎడిషన్ క్రైటీరియా, సిమెట్రిక్ క్రైటీరియా. మనకు తెలుసు, ఒక కాంపౌండ్ తీసుకున్నప్పుడు మనం దాన్ని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత, సబ్స్టిట్యూషన్ అయిపోయిన తర్వాత హోమోమర్స్ ఫామ్ అయితే దాన్ని హోమోటోపిక్ అంటాం. అలా కాకుండా సబ్స్టిట్యూషన్ జరిగిన తర్వాత మనకి ఎనెన్షియోమర్స్ కానీ, డయాస్టీరియోమర్స్ కానీ డిఫరెంట్ మాలిక్యూల్స్ ఫామ్ అయితే వాటిని స్టీరియో హెట్రోటోపిక్ అనేవాళ్ళం. ఆ క్రైటీరియా బేస్ చేసుకోవచ్చు. లేదా కాంపౌండ్కి CN యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంటే, అంటే మనం రొటేట్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ మాలిక్యూల్ మనకి తిరిగి వస్తే దానికి సిమెట్రిక్ క్రైటీరియా ఉంది అని చెప్తాం. సో అలా జరిగినా కూడా మనం హోమోటోపిక్ అనొచ్చు. సో ఈ 2 క్రైటీరియాల్ని బేస్ చేసుకుని మనం ఇప్పుడు ఈ డెఫినేషన్స్ చూస్తాం. హోమోటోపిక్ ligands, 2 or more ligands that are identical when viewed in isolation, but individual replacement of 2 identical ligands by another gives rise to identical molecule. Then they are called homotopic ligands. అంటే ఏదైనా ఒక కాంపౌండ్ తీసుకున్నప్పుడు లైగండ్స్ రీప్లేస్ చేస్తే మళ్ళీ ఒరిజినల్ లైగండ్స్ తిరిగి వస్తే వాటిని హోమోటోపిక్ లైగండ్స్ అన్నాం. 2 homomorphic ligands are homotopic if substitution of first one and other by different test ligands leads to homomers. ఇందాక మనం అనుకున్నదే, సబ్స్టిట్యూషన్ కానీ లేదా ఎడిషన్ కానీ జరిగినప్పుడు ఒక గ్రూప్ తీసి ఇంకో గ్రూప్ పెట్టినప్పుడు హోమోమర్స్ ఫామ్ అయితే ప్రొడక్ట్, దాన్ని హోమోటోపిక్ అంటాం. ఇదిగోండి ఎగ్జాంపుల్ బట్టి మనకు తెలుస్తుంది. 2 ఆటమ్స్ ఒకేలా ఉండాలన్నాను కదా, 2 హెచ్లు 2 బ్రోమిన్లు. హెచ్లు డిఫరెన్షియేట్ చేయడం కోసం నేను HA HB పెట్టాను. సో హెచ్ఏని డీతో సబ్స్టిట్యూట్ చేశారు చూడండి, డి. అలాగే హెచ్బిని డీతో సబ్స్టిట్యూట్ చేశారు. సో 2 ఐడెంటికల్ ప్రొడక్ట్స్ ఫామ్ అయింది. సో ఈ 2 ప్రొడక్ట్స్ని మనం ఐడెంటికల్ ప్రొడక్ట్స్ అంటాం. ఎప్పుడైతే ఐడెంటికల్ ప్రొడక్ట్సా లేదా హోమోమర్సా వచ్చినప్పుడు HA HB ఆర్ కాల్డ్ హోమోటోపిక్ ఆటమ్స్.
ఇది ఒక ఎగ్జాంపుల్. రీప్లేస్మెంట్ చేసాం కదా, ఇక్కడ కూడా అంతే. హెచ్ఏహెచ్బి హోమోటోపిక్ ఆటమ్స్ ఎందుకని సబ్స్టిట్యూషన్ చూడండి, ఎక్స్తో సబ్స్టిట్యూట్ చేశారు, హెచ్బిని కూడా ఎక్స్తో సబ్స్టిట్యూట్ చేశారు, ఐడెంటికల్ కాంపౌండ్స్. సో దీన్ని మనం హెచ్ఏహెచ్బిని హోమోటోపిక్ అంటాం. నెక్స్ట్ హోమోటోపిక్ ఫేసెస్ అంటే ఏంటి? 2 faces ఆఫ్ ఎ పై సిస్టమ్ ఆర్ ఎ డబుల్ బాండ్ ఆర్ హోమోటోపిక్ ఇఫ్ ఎడిషన్ టు ఎయిదర్ ఫేస్ గివ్స్ సేమ్ ఆర్ ఐడెంటికల్ ప్రొడక్ట్స్. సో 2 ఫేస్లు ఉన్నాయి కదా, మనం ఎడిషన్ జరిగినప్పుడు ఈ ఫేసెస్కి టాప్ ఫేస్ బాటమ్ ఫేస్ అన్నాం కదా, ఎడిషన్ జరిగాక కూడా మనకి ఐడెంటికల్ ప్రొడక్ట్ వస్తే హోమోటోపిక్ ఫేసెస్ అంటాం. సో ఇక్కడ ఫేస్ చూడండి, ఒక ఎస్టోన్ తీసుకున్నాను కాంపౌండ్, నేను దానికి H- అనేది యాడ్ చేశాను, C+O-, H అనేది ఇక్కడ యాడ్ అయింది, OH యాడ్ అయింది. సోడియం బోరోహైడ్రేట్ NaBH4 రిడక్షన్ చేసాము ఇక్కడ, HOH. సో 2 కూడా టాప్ ఫేస్ నుంచి బాటమ్ ఫేస్ నుంచి యాడ్ చేసాం కాబట్టి ఐడెంటికల్ ప్రొడక్ట్స్ వచ్చినాయి కాబట్టి వీటిని మనం హోమోటోపిక్ ఫేసెస్ అంటాం. ఫేస్ కన్సిడర్ చేస్తున్నాం ఇక్కడ, ఎడిషన్ చేసాం. Symmetric criteria. Homotopic ligands. 2 homotopic ligands are homotopic if they can interchange position by rotation around CN axis. అంటే మనకి హోమోటోపిక్ లైగండ్ అని సిమెట్రిక్ క్రైటీరియా ద్వారా ఎలా చెప్తాము? CN రొటేట్ చేసినప్పుడు 180 degrees మళ్ళీ సేమ్ కాంపౌండ్ వచ్చింది చూడండి, రొటేషన్ జరిగిన తర్వాత సేమ్ ఐడెంటికల్ కాంపౌండ్ వస్తే దాన్ని మనం హోమోటోపిక్ లైగండ్ అంటాం. 2 faces of pi system are homotopic if they can interchange phase result in same structure by rotation. సో ఇక్కడ ఈ కాంపౌండ్ అనేది మళ్ళీ ఐడెంటికల్ కాంపౌండ్ కింద మళ్ళీ రొటేషన్ జరిగిన తర్వాత సేమ్ కాంపౌండ్ కింద వచ్చింది కాబట్టి ఐడెంటికల్ కాంపౌండ్ వచ్చింది కాబట్టి హోమోటోపిక్ ఫేసెస్ అండి. దీన్ని ఇప్పుడు ఎంతవరకు మనం డెఫినేషన్ చూసామో అదంతా ఒక టేబుల్ కింద వేశారు. హోమోటోపిక్ గ్రూప్స్ అండ్ ఫేసెస్, సబ్స్టిట్యూషన్ క్రైటీరియా, హోమోమర్స్ కానీ ఐడెంటికల్ కాంపౌండ్స్ కానీ ఫామ్ అయితే దాన్ని హోమోటోపిక్ లైగండ్స్ అన్నాం. ఎడిషన్ క్రైటీరియా, ఎడిషన్ జరిగినప్పుడు హోమోమర్స్ కానీ ఐడెంటికల్ కాంపౌండ్ కానీ ఫామ్ అయితే ఫేసెస్ అన్నాం. సిమెట్రిక్ క్రైటీరియా, CN కానీ C2 కానీ 2 times రొటేట్ చేసినప్పుడు మనకి సేమ్ కాంపౌండ్ రిపీట్ అయితే ఐడెంటికల్ కాంపౌండ్, అప్పుడు వాటిని హోమోటోపిక్ లైగండ్స్ కానీ ఫేసెస్ కానీ అంటాం. రియాక్టివిటీ మాత్రం రెండింటికి ఒకేలా ఉంటుంది. లైగండ్స్ ఫేస్, నో డిఫరెన్సియేషన్ పాసిబుల్. ఇందులోనే మనం హోమోటోపిక్కి నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? హెట్రోటోపిక్. 2 or more ligands that are identical when viewed in isolation but individual replacement of 2 identical ligands by another ligand gives rise to 2 structurally isomeric molecule, then they are called heterotopic. Structurally different molecule, then they are called heterotopic. అంటే ఇప్పుడు మన సబ్స్టిట్యూషన్ కానీ ఎడిషన్ రీప్లేస్మెంట్ సబ్స్టిట్యూషన్ జరిగినప్పుడు ఈ 2 ligands డిఫరెంట్ మాలిక్యూల్ వస్తే, సబ్స్టిట్యూషన్ జరిగిపోయిన తర్వాత మనకి డిఫరెంట్ మాలిక్యూల్ ఐడెంటికల్ కాంపౌండ్ వస్తే ఏమన్నాం? హోమోటోపిక్ అన్నాం. కానీ ఇక్కడ డిఫరెంట్ మాలిక్యూల్ వస్తే హెట్రోటోపిక్ అంటాం. దానికి ఆపోజిట్ డెఫినేషన్. అంటే రీప్లేస్మెంట్ జరిగిన తర్వాత డిఫరెంట్ మాలిక్యూల్ వస్తే అది హెట్రోటోపిక్. ఇదిగోండి హెట్రోటోపిక్కి క్లాసిఫికేషన్. సేమ్ కనెక్టివిటీ ద్వారా వస్తే స్టీరియో కెమికల్లీ హెట్రోటోపిక్ అంటాము. అదే కనెక్టివిటీ సేమ్ కాకపోతే కాన్స్టిట్యూయెన్షియల్లీ హెట్రోటోపిక్ అంటాం. స్టీరియో కెమికల్లీ హెట్రోటోపిక్ అయితే ఎనెన్షియోమర్స్ ఎనెన్షియోటోపిక్. అదే స్టీరియో కెమికల్లీ హెట్రోటోపిక్లో డయాస్టీరియోటోపిక్. చూడండి టాప్సిటీ చెప్తున్నాను. ఎనెన్షియోమర్స్ వస్తే ఎనెన్షియోటోపిక్ అంటాం, డయాస్టీరియోమర్స్ అయితే డయాస్టీరియోటోపిక్ అంటాం. స్టీరియో కెమికల్లీ హెట్రోటోపిక్. ఫస్ట్ కాన్స్టిట్యూయెంట్లీ హెట్రోటోపిక్ అంటే ఏంటో చూద్దాం. 2 or more ligands in a molecule that are identical on individual replacement of another ligand gives to 2 molecules that constitutionally isomers of each other. Then the original 2 ligands are said to be constitutionally heterotopic ligands. అంటే 2 కానీ లేదా మోర్ లైగండ్స్ ఇన్ ఏ మాలిక్యూల్ ఆర్ ఐడెంటికల్ ఆన్ ఇండివిజువల్ రీప్లేస్మెంట్. ఇప్పుడు వరకు మనం ఏదో ఒక లైగండ్ని చేంజ్ చేసాము, ఐడెంటికల్ ప్రొడక్ట్ వస్తే
హోమోటోపిక్ అన్నాం. అలా కాకుండా 2 ఆర్ మోర్ లైగండ్స్ని రీప్లేస్ చేసినప్పుడు మనకి కాన్స్టిట్యూషనల్లీ ఐసోమర్స్ అనేవి ఫామ్ అయితే ఆ ఒరిజినల్ లైగండ్స్ ఏవైతే ఫస్ట్ తీసుకున్నామో సబ్స్టిట్యూషన్కి ముందు వాటిని మనం కాన్స్టిట్యూషనల్లీ హెట్రోటోపిక్ లైగండ్స్ అంటాం. మళ్ళీ చూడండి, లైగండ్స్ని మనం స్టార్టింగ్ 2 ఆర్ మోర్ లైగండ్స్ని రీప్లేస్ చేశాను నేను వేరే లైగండ్ తోటి. మనకి 2 ఐసోమర్స్ ఫామ్ అయినాయి. ఆ ఐసోమర్స్ అనేవి కాన్స్టిట్యూషనల్లీ ఐసోమర్స్ అయినాయి. అప్పుడు ఒరిజినల్ 2 లైగండ్స్ అనేవి మనం కాన్స్టిట్యూషనల్లీ హెట్రోటోపిక్ లైగండ్స్ అంటాం. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, CH3 ఉంది, CH3 2 టైప్స్. మనం డిఫరెన్షియేట్ చేయడం కోసం CH3 X సబ్స్టిట్యూట్ చేశాను. ఇదిగోండి X వచ్చింది. అలాగే ఈ CH3కి X యాడ్ చేస్తాం. సో ఈ రెండు కూడా మనకి ఐసోమర్స్ కింద ఉన్నాయి. చూడండి, ఈ ఐసోమర్స్ ఇక్కడ సబ్స్టిట్యూషన్ జరిగింది కాబట్టి సబ్స్టిట్యూషన్కి ముందున్న లైగండ్స్ని మనం కాన్స్టిట్యూషనల్లీ హెట్రోటోపిక్ లైగండ్స్ అంటాం. ముందున్నవి CH3 జరిగిన తర్వాత మనకి కాన్స్టిట్యూషనల్ ఐసోమర్స్ వచ్చినాయి కదా, ఆ ముందు తీసుకున్న లైగండ్స్ని మనం కాన్స్టిట్యూషనల్లీ హెట్రోటోపిక్ లైగండ్స్ అంటున్నాం. ఇప్పుడు వరకు మనం చూసినవి ఏంటి? కాంపౌండ్లో హోమోమార్ఫిక్లో హోమోటోపిక్, హెట్రోటోపిక్ చూసాం. స్టీరియో హెట్రోటోపిక్. ఆ స్టీరియో హెట్రోటోపిక్లో ఎనెన్షియోటోపిక్, డయాస్టీరియోటోపిక్ అనే 2 క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. అలా కాకుండా కాన్స్టిట్యూషనల్లీ హెట్రోటోపిక్లో ఇప్పుడు మనం చూసిన ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ.